మాట్లాడారు. నేను ఒకటే చెప్తా, ఆయన అన్న మాటలు ఎంత బాధ కలిగించిందంటే, ముసలోడు చనిపోయాడు అంటున్నాడు. అంటే 45 సంవత్సరాలకే ముసలి అయిపోయాడండి. దానయ్య వయసు 45 సంవత్సరాలు, కటిక బీదవాడు, గొర్రెలు కాపరి. ఆయన అన్న మాటలు గుద్ది చంపేసినటువంటి గుద్ది. మేము ఒకటే అంటాం, యాక్సిడెంట్లు జరగడం సహజమే కాదంటలే, యాక్సిడెంట్లు కావాలని ఎవరు చేయరు. కానీ యాక్సిడెంట్ చేసిన తర్వాత నైతిక బాధ్యత, చనిపోయినటువంటి కుటుంబానికి అండగా ఉండడం, లేదు హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేదు బాధ్యత తీసుకోవడం. అలాగా చేయకుండా ఒక బాధ్యతమైనటువంటి మంత్రిగా, అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆ రోజుల్లో, అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక మాజీ మంత్రి, చదువుకున్నటువంటి డాక్టర్, అలాంటి వ్యక్తి చట్టాలని కాలరాయడం మహా దుర్మార్గం. ఇది అందరూ గమనించాలి. ఇప్పుడు గుద్ది ఆయన ఇన్పర్సనేషన్ చేయడం, ఇన్పర్సనేషన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని పెట్టి డబ్బులు ఆశ చూపించడం నేరమా కాదా అని అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, నేరస్తుల్ని, ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈయన మనస్తత్వానికి నేరస్తుల్ని ప్రోత్సహించడం ఆయన నైజం. ప్రజలందరూ కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని వెనకాల వేసుకొని రావడం, అదొక ఫ్యాషన్గా ఆయనకి మారిపోయింది. ఆయన ప్రజలందరూ కూడా ఏం చేసినా పట్టించుకోరు అని ఒక ఆలోచనకున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. బాధిత కుటుంబం పక్షాన్ని ఉండకంట, ఎవరైతే నేరం చేశారో, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు పక్షాన్ని ఉండడం చాలా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఎవరు కూడా ప్రజానాయకులకి ఉండవలసినటువంటి లక్ష్యం కాదు, లక్షణం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. నిన్న ఆయన పరామర్శించడానికి వచ్చారు అనుకుందాం. ఏమంటే 5 గంటల టైం ఇచ్చినప్పుడు 5 గంటల కోసం వెళ్ళాలి కదా. 5 గంటలు దాటిన తర్వాత వెళ్ళడం ఏంటండి? అంటే రాజకీయం చేయడం కాదు, ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కాదు. కేవలం ఆయన రాజకీయ దురుద్దేశంతోనే ప్రజల యొక్క దృష్టిని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మళ్లించడానికే చేసినటువంటి ప్రయత్నం. కానీ ఆయన ఎన్నుకున్నట్టు మార్గం ఏంటంటే, బాధితుడి కుటుంబంతో కాకుండా నేరం చేసినటువంటి వాళ్ళ పక్షాన ఉండడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకోటి చెప్తా, బుద్ధి నేరం కింద మోపింది కూడా, చట్టాలు తయారు చేసింది కూడా ఆల్ గవర్నమెంటే. ఒకసారి లీగల్కి వెళ్ళి ఒకసారి కనుక్కోవాలి. కనుక ఇది ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా గమనించాలి. నేరారోపణలు ఉన్నటువంటివి, నేరస్తులను ప్రోత్సహించినటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. నమస్కారం.